ఈరోజు సిఐటియు తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే తాండూరు పట్టణంలో ప్రైవేటు ఆటోలకు అనుమతిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఎన్నో రోజుల నుంచి ఈ కార్మికులందరూ రెగ్యులర్ అవుతారనే ఉద్దేశంతో ఈరోజు డ్రైవర్లుగా వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పరిశుభ్రత కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు తాండూరు పట్టణ పరిశుభ్రత కోసం పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క కడుపు కొట్టే ఉద్దేశంతో ఆటోలను ప్రైవేట్ పరం చేయడం కోసం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనను వెంటనే విరమించుకోకపోతే ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తాండూరు పట్టణ ప్రజలు గట్ట గమనించాలి. ఈరోజు ఇల్లు ట్యాక్స్ నల్ల పన్ను ఏ రకంగా అయితే కడుతున్నారో ఈరోజు మళ్ళీ ప్రైవేట్ పరం చేయడం వల్ల చెత్తను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఆ చెత్త గిట్ట డబ్బులు పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశం ఇక్కడ వచ్చినటువంటి కమిషనర్లు కానీ చైర్పర్సన్లు కానీ ఆలోచన చేస్తున్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ప్రజల మీద భారం వేయడం సరైన విధానం కాదు. మళ్ళీ కార్మికుల యొక్క కడుపులు కొట్టడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ మున్సిపల్లో ఆటోలు సరిపోకపోతే మున్సిపల్ బాడీ నుంచి మున్సిపల్ ఏదైతే ప్రభుత్వం నుంచి కొత్త ఆటోలు కొనాలి, అవసరమైతే కొత్త ట్రాక్టర్లు కొనాలి, అవసరమైతే చనిపోయిన వారి కుటుంబాల్లో కొత్త వారికి ఈరోజు వారి కుటుంబాల్లో ఒకరికి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి, ఉద్యోగం కల్పించాలి. మళ్ళీ వీటన్నిటిని ఖాళీలను భర్తీ పెట్టి ఈరోజు ఆటోలకు సర్వీస్ ఇవ్వకుండా ట్రాక్టర్లకు సర్వీస్ చేయనీయకుండా ఈరోజు మూలకు పడ్డ ఆటోలు మూలకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ చెత్త ఎత్తడం లేదు, పూర సంపూర్ణంగా సరిపోవడం లేదు. అందుకే ప్రైవేటుకి ఇస్తున్నామని చెప్పి అనడం చాలా దుర్మార్గం. వెంటనే ఇలాంటి ఆలోచనను వెంటనే కమిషనర్ చైర్మన్ విరమించుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ కార్మికులందరికీ ఈరోజు డ్రైవర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకు ఒక గుర్తింపు అనేది లేదు. ఈరోజు ఎన్ని రోజులు పనిచేసిన డ్రైవర్లుగా వర్కర్ జీతనం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ డ్రైవర్లకు 22,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో 60 చెప్తుంది. వర్కర్లకు 19,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి 60 జీవో చెప్తున్నప్పటికీ తాండూరు మున్సిపాలిటీలో ఎన్ని రోజులు పనిచేసినప్పటికీ ఈ యొక్క వర్కర్లకు కనీస వేతనం అమలు కావడం లేదు. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అనేక పొరపాట్ల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దాన్ని సరిచేయవలసినటువంటి మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదని చెప్పి మేము